అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఆయన ఉన్నాడు ఈడ సిరిసిల్లలో, ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడతాడు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్లో మాట్లాడతాడు, ట్విట్టర్ చిల్లు. మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ చిల్లెందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు? ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం. 2022 ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చంద్రశేఖరరావు గారే మాట్లాడారు. నేను ఇవాళ తెలంగాణ మేధావులను, కవులను, కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 400 సీట్లు కావాలని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇవాళ మా దళిత గిరిజన బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మన ఓట్ల ద్వారా, మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా? ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. చంద్రశేఖరరావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు, కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్కు, కారు ఖరాబ్ అయ్యి షెడ్డుకు పోయింది అంటుండు. కార్ఖానా నుంచి మళ్ళీ వాపసు రాదు, అది తూకానికి అమ్మాల్సింది. ఎందుకంటే అది అన్నం చెడ్డది, ఇంకా ఉపయోగం లేదు. అందుకే ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమ్మరాద్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే, వాపసు వచ్చేది లేదు. ఆ సంగతి చంద్రశేఖరరావుకు తెలుసు. అందుకే నిన్న మన ఆయన బస్సు వేసుకొని బయలుదేరి నేను చూసిన ఆయన మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు. ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు. ఆయన యాస, ఆయన భాష, ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. చేసింది ఏమి లేదంట, చూసింది ఏంది లేదంట. ఆయన మాటలు మొత్తం చూసిన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే. 100 రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి పడిపోవాలా అంటుండు.